దోస్త్ స్పెషల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్ కి సంబంధించిన డేట్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు స్పెషల్ ఫేజ్ ఏదైతే ఫేజ్ 4 కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు, ఎవరు ఎలిజిబుల్, ఎలాంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఎలిజిబుల్, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు ఎవరైతే కొత్త స్టూడెంట్స్ అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు ఇప్పటి వరకు, ఇప్పుడు దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఏమైనా అప్లికేషన్ చేయడం రాకపోతే కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సర్టన్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ కి. అండ్ ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, ఇంపార్టెంట్ కాలేజ్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్ కి ఒక 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో మీకు ఏ సర్వీస్ కావాలో వాట్సాప్ లో ఇస్తే మీకు అమౌంట్ తీసుకొని మీ సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనము ఎవరు ఎలిజిబుల్ అసలు ఈ స్పెషల్ ఫేజ్ కి అది చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేసి ఎక్కడ కూడా సీట్ రాలేదు అలాంటి క్యాండిడేట్స్ అందరూ మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అంటూ ఏముండదు, మీకు జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు మీకు నచ్చిన కాలేజ్ అని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చి మీరు ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసి చేయడం కావచ్చు, లేదంటే ఒక సీట్ వచ్చి వెళ్ళకపోవడం కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ కూడా మీరు ఎలిజిబులే. అంటే కాలేజ్ కి వెళ్లకుండా జస్ట్ సీట్ వచ్చి కూడా మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలిజిబులే. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే సో ఎవరైతే ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళు, అంటే సర్టిఫికేట్స్ ఇచ్చేసి CCOTP ఇచ్చేసి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో మీకు అంటూ ఒక కాలేజ్ వచ్చింది, అలాంటి క్యాండిడేట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే సీట్ వచ్చి వెళ్ళని వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ఎలిజిబుల్. సీట్ వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీ పాత దోస్త్ ఐడి, పాత పిన్ ద్వారానే మీరు వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసి 25th జూలై టు 31 జూలై. సో కొత్త వాళ్ళు మీరు 400 రూపీస్ అమౌంట్ పే చేసి మీకు దోస్త్ రిజిస్ట్రేషన్ నంబర్, పిన్ అన్నీ వస్తాయి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ 31 జూలై. వెబ్ ఆప్షన్స్ కూడా మీరు 25th జూలై టు 31 జూలై రోజు పెట్టుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా 25th to 31 పెట్టుకోవచ్చు. అండ్ పాత వాళ్ళు, సీట్ రాని వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా 25th జూలై నుంచి, అంటే రేపటి నుంచి మీరు పెట్టుకోవచ్చు. అండ్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో PH, క్యాప్, NCC, స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారో మీరు 31 జూలై రోజు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. అంటే ఏవైతే మనకు లిస్ట్ చెప్పానో ప్రీవియస్ వీడియోస్లో మనకు వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఆ యూనివర్సిటీ సెంటర్కి మీకు ఫిజికల్గా వెళ్ళి మీ 10th, ఇంటర్మీడియట్, మీది ఏదైతే ఒరిజినల్ ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అవన్నీ మీరు ఆ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్పుడే ఆ స్పెషల్ రిజర్వేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డేట్ కూడా మనకు 31st జూలై ఒకటే రోజు ఇచ్చారో ఆ రోజే వెళ్ళాలి. రిజల్ట్స్, సో ఈ స్పెషల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 4 కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి 3rd ఆగస్ట్ రోజు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో వెబ్సైట్లో మనకు ఫేజ్ 4 కి సంబంధించిన, స్పెషల్ ఫేజ్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఉంటుంది. దాంట్లో జస్ట్ క్లిక్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, అది ఎంటర్ చేస్తే మీకు ఎక్కడ వచ్చిందో సీట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్తా అనుకుంటే ఆన్లైన్లో మీరు అమౌంట్ పే చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ వచ్చేసి మనకు 3rd ఆగస్ట్ టు 6th ఆగస్ట్ 4 days ఛాన్స్ ఇచ్చారు. ఏదో ఒక రోజు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అండ్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 4th ఆగస్ట్ టు 6th ఆగస్ట్, 4th, 5th, 6th మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంటే TC ఇచ్చేసి మీ CCOTP ఇచ్చేసి కాలేజ్లో వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోవాలి. సో ఇది స్పెషల్ ఫేజ్ ఆర్ ఫేజ్ వర్క్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్. సో ఎవరైతే ఈ స్పెషల్ ఫేజ్లో వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అన్నీ వస్తాయి. ఇదే లాస్ట్ ఫేజ్. ఈ ఫేజ్ తర్వాత మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. సో స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి 11th ఆగస్ట్ టు 12th ఆగస్ట్. సో 11th, 12th మీరు ఏం చేయాలంటే, మీకు స్పెషల్ ఫేజ్లో కూడా సీట్ రాకపోతే మీకు నచ్చిన కాలేజ్, ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే, గవర్నమెంట్ కాలేజ్ కాదు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్, మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి, సో నేను BA జాయిన్ అవుదాం అనుకుంటున్నా, BSc జాయిన్ అవుదాం అనుకుంటా, BCom, BBA కావచ్చు, BCA కావచ్చు, ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి నేను అడ్మిషన్ తీసుకుంటా అంటే అక్కడ సీట్ వేకెన్సీస్ ఉంటే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ అయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ కావచ్చు ఏం రావు. సో ఆ కాలేజ్ వాళ్ళు ఎంత అయితే అమౌంట్ చెప్తారో ఆ అమౌంట్ మీరు పే చేసి అందులో అయితే జాయిన్ అవ్వాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్, చాలా మంది, కొంతమంది నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా అనుకుంటారు కొంతమంది. సో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 25th జూలై టు 31 జూలై. సో కొంతమంది ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి నేను స్పెషల్ ఫేజ్లో వస్తే నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను, అలాంటి క్యాండిడేట్స్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కాలేజ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు అఫీషియల్ డేటా ఎక్కడ ఇవ్వలేరు, కానీ అట్లా చేసుకోవచ్చు. కానీ మీరు రిస్క్ తీసుకోవాలి. అంటే మీరు అక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని కంప్లీట్గా
ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే అట్లా పాసిబులే. కాకపోతే మళ్ళీ మీ దోస్త్ ఐడి క్యాన్సిల్ కాకపోతే ఇబ్బంది అయిపోతుంది, ఆ సీట్ పోతుంది, ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయలేరు. కంప్లీట్గా మీకు దోస్త్ ఐడి ఏదైతే వచ్చిందో మీ కాలేజ్లోనే ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి సో నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసి ఆ కాలేజ్ వాళ్ళే దోస్త్ వాళ్ళకి పంపుతారు ఈ క్యాండిడేట్ దోస్త్ ఐడి డిలీట్ చేయండి అని. అట్లా డిలీట్ చేస్తేనే మీరు కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ కొత్త ఐడి ద్వారా మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సపోజ్ ఆ ఆప్షన్ ఎగ్జిక్యూట్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. సో ఎవరైతే ఆల్రెడీ ఏదో ఒక కాలేజీలో వచ్చిన వాళ్ళు అదే కాలేజీలో కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. లేదు నాకు ఆ కాలేజీ వద్దనుకుంటే ఆ కాలేజీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ సార్తో ముందే కనుక్కోవాలి. సార్ ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకుంటా, నా దోస్త్ ఐడి డిలీట్ అవుతుందా లేదా అని కనుక్కోండి. డిలీట్ అవుతుంది అనుకుంటే డిలీట్ అక్కడనే మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని మీరు ఫ్రెష్గా 25 జూలై అంటే లాస్ట్ డేట్ 31 జూలై ఉంది. సో అంతలోపు మీరు క్యాన్సిల్ చేసుకుంటే అంటే క్యాన్సిల్ చేసుకోండి. పాసిబుల్ అవుతుంది అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో మీ కాలేజ్లోనే మీ కాలేజ్ ప్రిన్సిపల్తో దగ్గర వెళ్ళి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా ఓటీపీ నా సిసి ఓటీపీ కావచ్చు అడ్మిషన్ దోస్త్ ఐడి డిలీట్ చేస్తారని కనుక్కోండి. వాళ్ళు ఓకే బాబు అనుకుంటే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే అందులోనే పార్టిసిపేట్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.